కొత్త ప్రభుత్వం చూశారు, పాత ప్రభుత్వము చూశారు. ఎలా అనిపిస్తుంది? మీకు నచ్చితే ఎవరైతే వాళ్ళే చెప్పండి. ఒకసారి సార్, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మనకి అన్నా క్యాంటీన్ అనేది లేదండి. ఓకే. అన్నా క్యాంటీన్ అనేది మాలాంటి పేదోళ్ళకి ఒక 5 రూపాయల భోజనం అనేది చాలా అంటే మాకు చాలా రెస్పెక్ట్ అండి. మేము రోజుకి మాకు వచ్చేది 300 వస్తుందండి కూలి. 300 వస్తే మేము ఇంటికాడ నుంచి మార్నింగ్ 4 గంటలకి బయటకు వచ్చేస్తామండి. తెల్లవారు 4 అయ్యేసరికి బయటకు వచ్చేస్తాం. వచ్చి ఇంటికాడ భార్యను లేపి పిల్లలు లేపి వాళ్ళ భోజనము మాకు తయారు చేయమని చెప్పే ఆ టైం కాదండి అది. కాకపోతే టీ పెట్టేసి ఇచ్చేసి పంపించేస్తారు ఇంట్లో వాళ్ళు, వైఫ్ కానీ తల్లి కానీ ఎవరైనా కానివ్వండి. కానీ మన చంద్రన్న గారు ఒకటండి, మాలాంటి వాళ్ళని ఉద్ధరించుకొని 5 రూపాయలు టిఫిన్ పెట్టడం, 5 రూపాయల భోజనం పెట్టడము చాలా ఆనందంగా ఉందండి బాగా. సార్ ఇదే విధానంలో చూసుకుంటే సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పర్లేదు, ఆయన కూడా నిబద్ధతగా చేస్తున్నారు. మీ అభిప్రాయం? సార్ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక మేధాస్తి అండి. ఆయనలాగా ఎవరు ఉన్నారంటే ఏ రాజకీయ వ్యక్తి కూడా ఉండలేరండి. ఆయన ఏంటంటే ఆయనకి డబ్బు అవసరం లేదండి. ఆయన ప్రజల్లోకి వస్తే ఆయనకి చాలామంది మాలాంటి యువకులు చాలామంది వెనక్కి వస్తారండి. ఇప్పుడు అంత ఎందుకంటే నేనే వస్తానండి ఆయన వెనక్కి. అయితే ఇదే అంశంలో చూసే ఉంటారు, పోయిన నెల 26న కోనసీమ జిల్లా పర్యటన అనంతరం సభలో తెలంగాణ వాళ్ళు ఎప్పుడూ మాట్లాడతారు కోనసీమ గురించి. అయితే ఎవరి దిష్టి తగిలిందో లేదో అన్నట్టుగా ఒక మాట అంటుందో దాన్ని పట్టుకుని వేకి పారేస్తున్నారు అక్కడ నాయకులు. క్షమాపణ చెప్పాలి, సినిమాలు ఆడినేమో మీ ఫ్యామిలీతో ఏపీ వెళ్ళిపోండి అని ఆయన అంటాం. ఇది ఎంతవరకు సంబంధించి నిజంగా ఆ మాట అన్నారు ఆయన? కరెక్టేనండి. ఒక విషయం అండి, ఇప్పుడు మన ఆల్మోస్ట్ ఇండియా అనేది ఒక మన భారతీయ పౌరుడిగా నేను ఒక విషయం చెప్తానండి. నాది ఆంధ్ర అండి, మీది తెలంగాణ అండి. మామూలు అనుకుందాం, మనం అనుకుందాం మీది తెలంగాణ అండి, ఆవిడది మహారాష్ట్ర అండి. కానీ అందరము భారతదేశ పౌరులు అండి. ఏ రాష్ట్రం అలాంటి భేదాలు ఉండకూడదండి. ఒకటి, ఏ గవర్నమెంట్ మనకు మంచి పని చేసిందా ఆ గవర్నమెంట్కి మనం ఓటు వేయాలి, ఆ గవర్నమెంట్ మనం స్టాండర్డ్గా నిలబెట్టించాలి. రెండోది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అనే వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో అనకూడదు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అండి. ఎందుకంటారా, ఇప్పుడు ఆయన ఒక సినిమా తీసుకుంటే ఒక 100 కోట్లు 150 కోట్లు వస్తాయండి. రాజకీయంలోకి వచ్చి ఆయన ఏదో డబ్బు సంపాదించాడనేసి ఒక ఎవరైనా రుజువించమనండి. అంటే ఈ తెలంగాణ వాదులు గత 3-4 రోజుల నుంచి కూడా హడావుడి చేయడం మీరు వార్తల్లో చూసే ఉంటారు. దాన్ని కొంచెం మరి ఖండిస్తారా? ఆయన అనలేదంటారా? దాని ఇప్పుడు ఖండిస్తారా అంటే ఒక విషయం అండి, పవన్ కళ్యాణ్ వ్యక్తి ఏదన్నా అది రైట్ అండి. అది ఆలోచించి ఒక నలుగురితో చర్చించి మాట్లాడతారు తప్ప పవన్ కళ్యాణ్ వ్యక్తి ఆయన సొంతంగా మాట్లాడిన వ్యక్తి కాదండి ఆయన. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒక అంటే మీతో చెప్పకూడదండి, మాలాంటి ఒక గాడ్ అండి, దేవుడితో సమానం అండి. వాళ్ళు ఏమంటున్నారంటే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెబితే మేము రాణిస్తాము, మీ సినిమాలు తెలంగాణలో ఆడినాము అంటున్నారు. కాకపోతే ఈయన చెప్పిన మాటలు అలా వక్రీకరిస్తున్నారని వీళ్ళు అంటున్నారు. ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఏమంటారు వాళ్ళ అవగాహన లోపమేనంటారు? లేదు సార్, ఇప్పుడు వాళ్ళు ఆలోచించింది ఒకలా ఉంటుంది, మనం ఆలోచించింది ఒకలా ఉంటుంది సార్. ఇప్పుడు నేను ఆలోచించింది ఎలా ఉంటుంది, నాకు అక్కడ ఒక 10 కోట్లు దొరికితే నేను ఒక కోటీశ్వరుని అయిపోతాను కదా అని నాకు ఉంటుంది. వేరే వ్యక్తికి ఎలా ఉంటుంది, నాకు ఒక 10 రూపాయలు దొరికితే నాకు కడుపు నిండుతుంది కదా అనేసి ఒక వ్యక్తి ఉంటాడండి. అందరు బాధలు మనం అంటే దాన్ని ఏంటంటారు, అందరి బాధలు మనం చూసుకొని వెళ్తే అది వ్యక్తితనం అండి. అయితే ఇప్పుడు వాదనల ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ గారు అనలేదు అనేది వాస్తవం అంటారా, లేకపోతే వాళ్ళు చెప్పేది నిజం అంటారా? చిచ్చి లేదండి, పవన్ కళ్యాణ్ వ్యక్తి అసలు అనడం అనేది అలాంటి విషయాలు జరగవండి. ఆయన ఆచితూచి చాలా విధంగా ఆలోచించి మాట్లాడతారండి ఏ విషయమైనా కానీ. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ వ్యక్తికి 3 పెళ్ళిళ్ళు అయ్యాయి, 4 పెళ్ళిళ్ళు అయ్యాయి, నువ్వు ఎవడవి అసలు ఒక సినిమాలో రంగులు వేసుకునేవాడివి అని అంటున్నారండి. ఇప్పుడు ఆయన చేసిన పనులు మంచి పనులు మీరు చేయగలరండి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ? అది మీకు ఎవరికైనా తెలుసండి? మీకు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానివ్వండి, ఎమ్మెల్యే చేసిన అదే మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పనులు ఎవరైనా చేశారండి? నేను అడుగుతున్నానండి, నిజంగా చెప్తున్నాను, అడుగుతున్నాను. క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే లేదంటారు. క్షమాపణ చెప్పడం ఏంటి? క్షమాపణ చెప్పినట్టుగా అయితే నేనేనండి
నేనే తెలంగాణ వెళ్ళి ఎవరు సెమ్మప్పని అడిగారో వాళ్ళు పేక్ తీసుకుని వచ్చేస్తానండి బయటికి. చూస్తే ఎలా ఉంది, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధితో పాటు మహిళా పథకాలకు ఎక్కువ శాతం కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి గతం 9 చూశారు, ఇప్పుడు 6 పథకాలు. మరి ఎలా అనిపిస్తుంది? గత జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈ ప్రభుత్వం కాబట్టి విధి విధానాలు బాగున్నాయా, యాస్టీస్గా కొనసాగిస్తున్నారని అనుకుంటున్నారు? బాగానే ఉన్నాయండి. బస్సు అవి ఫ్రీ బస్సు కూడా బాగానే ఉంది, లేడీస్కి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా పథకాలు కూడా బాగానే వస్తున్నాయి, ఫంక్షన్లు అవి కూడా బాగానే ఉన్నాయి. లేడీస్ అందరికీ బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇంకా కొన్ని లేడీస్ పైన ఘోరాలు అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అవి కూడా కొంచెం అదుపులోకి తీసుకొని అవి కూడా కొంచెం తగ్గించాలి, ఏదైనా ఒకటి తీసుకురావాలి దానికి సంబంధించి అని కోరుకుంటున్నాం. అయితే ఒక్క విషయం మేడం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సినిమాల నుంచి వచ్చారు, చూశారు, ఇప్పుడు ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉంటున్నారు. ఆయన కూడా గ్రామాల్లో కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుందో? ఆయన కూడా చేయగలుగుతున్నారు? ఆయన కూడా చేయగలుగుతున్నారు. ఆయన కూడా లేడీస్కి సంబంధించి ప్రతి దాంట్లో ఆయన ఒక అభిప్రాయాన్ని చేస్తున్నారు. లేడీస్కి సంబంధించి ప్రతిదీ ఆయన కూడా చేస్తున్నారు. ఏదైనా ఎక్కడైనా ఏదైనా జరిగినా సరే లేడీస్ సపోర్ట్ చేసి లేడీస్ వైపు సపోర్ట్గా ఉంటున్నారు. ఆయన కూడా బాగా చేస్తున్నారు. అయితే ఒక విషయం చూసే ఉంటారు, కోనసీమ జిల్లా వెళ్ళొచ్చారు మొన్నే పవన్ కళ్యాణ్ గారు. అక్కడ రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ విషయంలో తెలంగాణ వాళ్ళు కొంచెం ఇంపార్టెంట్గా ఈ పాయింట్ తీసుకున్నారు. దిష్టి తగులుతుంది అనే మాటను తీసుకుని పాపం ఆయన ఏకేస్తున్నారు. నిజంగా పాపం ఆయన ఆ మాట అన్నారా, లేకపోతే తెలంగాణ వాళ్ళని మెయింటైన్ అదే పాయింట్ అవుట్ చేసి అనలేదు కదా? లేదు, చూసే ఉంటారు, 2 రోజుల నుంచి వార్తల్లో కూడా వస్తుంది. అంత తెలియదు దాని గురించి. అంటే ఏమన్నారంటే జనరల్గా ఎవరి దిష్టి తగిలిందో తెలియదు, పాపం కోనసీమ కొబ్బరి రైతులు ఇలా నష్టపోతున్నారు అన్నారు. తెలంగాణలో కూడా మేము మాట్లాడుకుంటాం దీని గురించి అనడంతో ఒక్కసారి వాళ్ళు ఏదో వీళ్ళకి దిష్టి తగిలినట్టుగా, వాళ్ళే దిష్టి పెట్టినట్టుగా అని వాళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళు అంటం జరిగింది. అలా అనగల వ్యక్తేనా పవన్ కళ్యాణ్? లేదు లేదు, అలా ఎందుకంటారండి, రైతులకు సంబంధించి అలా ఏమనరు కదా ఎవరైనా. అంటే ఏమంటున్నారంటే ఆయన కనుక క్షమాపణ చెప్పకపోతే అక్కడికి రానివ్వము, సినిమాలు ఆడినేమో, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏపీని పంపించాలంటున్నారు. నిజమే, పంపించాలంట? లేదు, అవసరం లేదు. ఎందుకు దానికి చిన్నదానికి అవసరం లేదు. అంటే అక్కడ జరిగిన విషయం ఒకటైతే ఇక్కడ జరిగింది అదే తీసుకున్న విషయం వేరే అంటారా వాళ్ళు? అవును, ఎవరైనా రైతుల గురించి అలా ఏమన్నారు కదండి, ఎవరు అలా అన్నారు. ఆయన కూడా రైతులకి రెస్పెక్ట్ ఇచ్చే ఆయనే. మరి ఎలా ఉంది, తెలంగాణ వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా, మా దిష్టి మీకు కొట్టింది అన్నట్టుగా ఆయన మాట్లాడారు అన్నట్టుగా చెప్తున్నారు. లేదు 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 లేదు. టోటల్గా చూసుకుంటే రోడ్లు ఎలా ఉన్నాయి, నిత్యావసర సరుకుల ధరలు ఎలా? రోడ్లు బాగానే ఉన్నాయి, సరుకులు కూడా బాగానే ఉన్నాయి. కొంచెం కూరగాయలు అవి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కొంత మార్పు కనపడిందండి. దాంతోపాటు ఈ గోడ ప్రభుత్వం బాగా వర్క్ చేస్తుంది. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు స్పందన బాగా అన్ని రకాలుగా అనిపిస్తుంది. ఆయన లేకపోతే రాష్ట్రం ఏమైద్ది అనే పరిస్థితి ఉందండి ఇప్పుడు జనంలో కానీ, మా యొక్క పనుల్లో కానీ, విధానంలో కానీ, మాకు వర్క్లు ఉండటం కానీ, మా స్టాఫ్ అందరూ బతకడం కానీ ఇప్పుడున్న పరిపాలనకి బాగా మొగ్గు చూపుతున్నారండి. ఒక చిన్న విషయం జరుగుతుంది సార్, గత 3-4 రోజుల నుంచి, గత 26 తారీఖు దాటినప్పటి నుంచి కోనసీమ పర్యటన అనంతరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారు తెలంగాణ అనే విషయం పైన చాలా రాద్ధాంతం జరుగుతుంది పక్క స్టేట్లో. ఏమంటారు, అది నిజమేనా లేకపోతే పొరపాటున అలా తీసుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఎవరిని ఉద్దేశించి ఏ విషయంలో కూడా మాట్లాడండి. ఫస్ట్ ఆయన మనసు అంతా కూడా డెవలప్మెంట్ మీదను, ప్రజల యొక్క మనల మీద ఉంటుంది. అది అర్థం చేసుకోవడంలో తప్పు. ఒకవేళ అది తప్పుగా ఖండించకపోతే అది ఇంకా పెద్ద తప్పు. కోనసీమలకు సంబంధించిన ఈ పంటలు ఇవన్నీ చూసి మేము ఎప్పుడు అనుకుంటా ఉంటాం, తెలంగాణ వాళ్ళు పదే నా గురించి అది ఎన్నోసార్లు అన్నారు నా దగ్గర. అదే విధానంలో జనరల్గా ఆ మాట చెప్తూ మధ్యలో గ్యాప్ ఇచ్చి ఎవరి దిష్టి తగిలిందో ఏమో అన్నారు కొబ్బరి రైతుల విషయం. ఏదైతే తలకాయలు లేకుండా ముండేలు ఉన్నాయో కొబ్బరి చెట్లకి ఇలా తెగుళ్ళు వస్తున్నాయి అనే విషయంలో మాట్లాడతారు. అదేమన్నా అనుకున్నారంటే తెలంగాణ వాళ్ళ దిష్టి దీనికి తగిలినట్టుగా, వాళ్ళేమో ముక్కు నేలకు రాయాలి, మీ ఫ్యామిలీలు వెళ్ళి ఏపీలో ఉండండి, మేము రానివ్వము అంటున్నారు. ఏం సార్, ఏం జరుగుతుంది? కారణం ఏంటి? గందరగోళానికి కారణం ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవడమే తప్పండి. ఫస్ట్ ఏంటంటే ఆయన అనే దాంట్లో కూడా ఎటువంటి ఉద్దేశం ఉండదు. నిజాన్ని నిజంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ని అర్థం చేసుకునే వాళ్ళు ఏదైనా బురద జల్లుతూ ఉంటారు. అది ఇక్కడే కాదు ఎక్కడైనా ఉన్నదే. సో ఏంటంటే దానివల్ల ఆయనకు వచ్చిన నష్టం అయితే ఏం లేదు. సినిమాలు ఆపుతామంటున్నారు, ఆడనివ్వమంటున్నారు, నిజంగా అసలు జరిగిందా? వాతనకి అక్కడ జరిగిన విషయానికి ఒకవేళ ఆపాలి అనుకుంటే మాత్రం ఇది అయ్యేది కాదండి. ఈ ప్రభుత్వంలోనే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఆపేది అనేది లేదు. ఆయన ఆగిపోవాలి తప్ప ఆపాలి అనుకున్న వాళ్ళే ఆగిపోతారు. ఏదైతే ఉందో అక్కడ జరిగిన విషయాన్ని ఒక పేపర్ రూపంలో వాళ్ళు మీడియా ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇలా కాదు సార్ జరిగిన విషయం ఇదని చెప్పి, కానీ వాళ్ళు ఇంకా దాని మీదే గట్టిగా ఉన్నారు. ఏమంటారు సార్, క్షమాపణ చెప్పాల్సింది ఉప ముఖ్యమంత్రి గారు, ఇక్కడ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు? అది క్షమాపణ అనేది ఆయన కోరుకోవడం తప్పండి, చెప్పడం అనేది జరగదు. అలా ఉంది సార్. ఒక పక్క గ్రామాల అభివృద్ధి కోసం 6,000 పైచిలుకల కోట్లు అంటున్నారు, ఇటుపక్క 100 కోట్లు రోడ్లకే అంటున్నారు. ఎలా ఉండబోతుంది ఈసారి? ఫోకస్డ్గా ఎక్కువ శాతం మాకు ఇచ్చిన ఏదైతే పదవుల ప్రకారం దాని మీద నిబద్ధతతో ఉంటారని ఆయన చెప్పడం జరిగింది ఆ రోజు కూడా. మరి 12 ఏళ్ళు 15 ఏళ్ళు సమయం ఇవ్వమంటున్నారు.
ఏమంటారు ఆ విషయం? ఈయనలో మార్పు అయితే రాదండి. ఎంత మట్టుకు ఆయన వచ్చిన పని ఏం చేయాలి, మనం ఏం చేయగలుగుతాం, పేదవాడికి ఏం చేయగలుగుతాం, వాళ్ళ వర్క్ ఉన్న వాళ్ళకి ఏం చేయగలుగుతాం అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన అనేది చేయడండి. ఆయన ఎవరి మీద బురద జల్లడం, ఎవరి మీద జల్లినా ఒప్పుకోడు. అందుకనే ఇప్పుడు ఆయన మీద రకరకాలుగా ఉండొచ్చు, ఉన్నా సరే అది చేసేదేమీ లేదండి. ఒక మాటలో సార్ స్టేట్ డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? అటు విశాఖపట్నం, ఇటు అమరావతి, ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి ఎలా ఉంటుంది? కొంచెంలో పెరిగింది. ఏదైనా పెరిగిందండి, అన్ని రకాలుగా కూడా బాగానే ఉంది. వర్క్లు ఇప్పుడే స్టార్ట్ అయినాయండి. ఫైనల్గా ఒక మాటలో మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు ఎలా ఉండబోతుంది? ప్రజల వాడి వేడి ఏమైనా మారబోతుందా? హవా ఇటే ఉంటుందా? గాలి ఎటు ఇస్తుంది? ఎవరు వచ్చినా చేసేదేమీ లేదండి. ఈ ప్రభుత్వం మాత్రం ఇదే నడుస్తుందండి.